దాల్మియా వాళ్ళ కంపెనీకి రాజశేఖర్ రెడ్డి ఒక ప్రయోజనం చేసి పెట్టాడు తన ప్రభుత్వంలో. ఒక కంపెనీకి ఇచ్చిన లీజును వాళ్ళు పాడుకుంటే ఓకే చేసేసాడు వాళ్ళు తీసుకుంటే. తద్వారా దాల్మియా కంపెనీకి వచ్చేటప్పటికి ఆహ్, ద ఏది 407 హెక్టార్ల లీజుకి సంబంధించి వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నట్టే ఒప్పుకున్నందుకు గాను రూ. 95,00,00,000 జగన్ సంస్థలో పెట్టుబడి పెట్టింది. ఇది తాజాగా జగన్ చేసిన అవినీతి అంటూ సిబిఐ వాదన. ఎవడన్నా పెట్టుబడి పెట్టి ఆ దాల్మియా కంపెనీ ఏం చెప్పింది, నా మీద కేసు కొట్టేయండి, నేను లాభం కోసం పెట్టుబడి పెడతాను, నాకు లాభం వచ్చింది జగన్ కంపెనీలో, దాంట్లో మాకు ప్రయోజనం అంటారా, ఇవాళకి కూడా అన్ని కంపెనీలకు బోర్డు సబ్సిడీలు ఇస్తున్నాయి ప్రభుత్వాలు, అప్పుడు అట్లాగే ఇస్తుంది, ప్రభుత్వం నాకు ఇచ్చింది కాబట్టి నేను వెళ్ళి జగన్ సంస్థలో పెట్టుబడి పెట్టలేదు అంటే అబ్బాయి అవన్నీ ఇప్పుడే చర్చించలేమండి, ఫ్యూచర్లో కేసు దర్యాప్తులో మాట్లాడుకుందాం, ఇప్పుడైతే దాల్మియా మీద కేసు తీసేయడానికి వీల్లేదంటోంది సిబిఐ. జగన్ కేసులు, జగన్ మీద అప్పట్లో పెట్టినటువంటి కేసులకు సంబంధించిన విచారణలో ఇది నెక్స్ట్ ఘట్టం అన్నమాట.